హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. అసలు నిద్ర టైంలో మన బ్రెయిన్ ఏం చేస్తుంది? చాలా సర్ప్రైజింగ్ విషయాలు ఉన్నాయండి. అవన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనం మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు నిద్రపోగానే మన బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోదండి. మన బ్రెయిన్ 2% మన బాడీ వెయిట్ లో ఉన్న 20% ఎనర్జీని అది తీసుకుంటుంది. అంత ఎనర్జీ దానికి ఎందుకు అవసరం అవుతుంది? మనం నిద్రపోయిన తర్వాత మన బ్రెయిన్ మన మెమరీని కన్సోలిడేట్ చేస్తుంది. ఏది లాంగ్ టర్మ్ మెమరీలో పెట్టాలి, ఏది షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. మనం డే టైంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ విషయాలన్నింటినీ కూడా కన్సోలిడేట్ చేసి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ప్రకారంగా ప్రయారిటైజ్ చేస్తూ ఉంటుంది మన బ్రెయిన్. నైట్ టైంలో మనం నిద్రపోయిన తర్వాత మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా మనకు శక్తి అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. మనం రోజువారీ పనుల్లో ఆ శక్తిని వినియోగిస్తూ ఉంటాం. కానీ ఆ శక్తి ఉత్పన్నమయ్యే ఆ ప్రక్రియలో వేస్ట్ కూడా చాలా ఉత్పన్నం అవుతుందండి. ఆ వేస్ట్ని మన బాడీ క్లీన్ చేయాలంటే అది మన బ్రెయినే చేస్తుంది. మన బ్రెయిన్ మనం నిద్రపోయిన తర్వాత వేస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ని యాక్టివేట్ చేస్తుంది. మన బాడీలో తయారైన వేస్ట్ మొత్తము టైం టు టైం బయటకు పంపించేయడంలో బ్రెయిన్ ప్రధానమైన పాత్ర వహిస్తుంది. మన బ్రెయిన్ మనం నిద్రపోయిన తర్వాత మన భావోద్వేగాలని నియంత్రిస్తూ ఉంటుంది. మన ఎమోషన్స్ అంటారు కదా, మన కుటుంబ సభ్యులపైన ప్రేమాభిమానాలు, శత్రువులపైన ద్వేషం ఎంత ఉండాలి, ఓకే, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది మన బ్రెయిన్. ఆ యాక్టివిటీ ఎమోషన్స్ కంట్రోల్ని నైట్ టైం మనం పడుకున్న తర్వాత అది మేనేజ్ చేసి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో బ్రెయినే డిసైడ్ చేస్తుంది. మనం నిద్రపోయిన తర్వాత మన బ్రెయిన్ న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ ని బలోపేతం చేస్తుంది. ఈ న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ వల్లనే ఎప్పుడో జరిగిపోయిన విషయాలను మనము జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతుంటాం. ఈ కనెక్షన్స్ ద్వారానే మన బ్రెయిన్ లాంగ్ టర్మ్ మెమరీస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జ్ఞాపక శక్తి పెరగాలన్నా సరే, లేదా మనం నేర్చుకున్న విషయాలని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకోవాలంటే కూడా ఈ బ్రెయిన్ ఈ కనెక్షన్స్ ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అది నిద్రలోనే సాధ్యపడుతుంది. అందుకే నిద్ర తక్కువగా ఉన్న వాళ్ళకి మెమరీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. మనం నిద్రలోనే పెరుగుతుంటాం. ఈ విషయాన్ని ఎప్పుడైనా విన్నారా? మన హెయిర్ గ్రోత్ కావచ్చు, నెయిల్ గ్రోత్ కావచ్చు, మన శరీరం పెరుగుదల కావచ్చు, హైట్, వెయిట్, ఇవన్నీ కూడా నిద్రలోనే జరుగుతుంది. ఎందుకంటే మన బాడీలో గ్రోత్ హార్మోన్ నిద్రలోనే ఎక్కువగా స్రవిస్తూ ఉంటుంది మన బాడీ. ఆ గ్రోత్ హార్మోన్ కంట్రోల్ చేసేది మన బ్రెయినేనండి. మంచిగా డీప్ స్లీప్ నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ ఈ గ్రోత్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది. మనం మంచిగా హైట్ పెరగాలన్నా, మన వెంట్రుకలు దట్టంగా పెరగాలన్నా కూడా మంచి నిద్ర మనకు సహకరిస్తుంది. అందులో మన బ్రెయినే ప్రధానమైన పాత్ర వహిస్తుంది. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గానే ఉంటుందండి. ఆ యాక్టివిటీ ఎక్కువ అయినప్పుడే డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ డిఫరెంట్ అయిన డ్రీమ్స్ మన రెమ్ స్లీప్లోనే మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ డ్రీమింగ్ కూడా, ఈ కలలు కనడానికి కూడా మన బ్రెయిన్ యాక్టివిటీనే కారణమండి. మన ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలన్నా, మన క్రియేటివిటీని పెంపొందించుకోవాలన్నా మన ప్రధానమైన పాత్ర వహించేది మన బ్రెయినేనండి. అది కూడా నిద్రలోనే మంచి బ్రెయిన్ హెల్త్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.